నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. డిప్యూటీ మేయర్ దక్కించుకునేందుకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యూహాలు రచించారు. 40 మంది కార్పొరేటర్లను వెంటబెట్టుకుని ఎమ్మెల్యే కోటంరెడ్డి కాసేపట్లో మున్సిపల్ ఆఫీస్ కు వెళ్లనున్నారు. వైసీపీ వైపు కేవలం 12 మంది కార్పొరేటర్లే ఉన్నారు. ముందస్తు జాగ్రత్తగా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక తాజా పరిస్థితి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మున్సిపల్ కార్యాలయం దగ్గర పరిస్థితి ఏంటి? విజయ్ చంద్రిక ఈ రోజు వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ప్రధానంగా చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపుగా వైసీపీ మొత్తంగా కూడా ఖాళీ అయిపోతూ ఉంది. ఈ రోజు నగర మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతుంది. మరి కాసేపట్లో ఇప్పుడే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో ఇప్పటికే కార్పొరేటర్లు అందరూ కూడా చేరుకున్నారు. దాదాపు 54 మంది కార్పొరేటర్లు ఉంటే వాళ్ళలో 40 మంది వరకు కూడా టీడీపీకి మద్దతుగా ఈ రోజు రావడం జరిగింది. టీడీపీ కూటమి పాలన అలాగే వైసీపీలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా వైసీపీ మొత్తంగా ఖాళీ అయిపోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు మంత్రి నారాయణ అలాగే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేతలు, ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ కూర్చొని కార్పొరేటర్లందరూ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాదాపు 40 మందికి పైగా కార్పొరేటర్లు ఈ రోజు టీడీపీకి మద్దతుగా పలికారు. మరి కాసేపట్లో టీడీపీకి సంబంధించిన టీడీపీ మద్దతుదారులే ఈ డిప్యూటీ మేయర్ పదవిని కైవసం చేసుకోబోతున్నారు. మరోవైపు బుచ్చిరెడ్డిపాలెంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ లో 2 వైస్ చైర్మన్ల ఎన్నిక జరగబోతుంది. ఆ వైస్ చైర్మన్లు 2 పదవులు కూడా టీడీపీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చాలా చోట్ల అంటే నెల్లూరు గానీ అలా బుచ్చిరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ అలాగే 2 వైస్ చైర్మన్ పదవులు కూడా టీడీపీ దక్కించుకోబోతుంది. వైసీపీకి ఇది కోలుకోలేని చెప్పాలి. ఒకవైపు వాళ్ళు వైసీపీ వాళ్ళు విప్పు జారీ చేశారు, కానీ ఇప్పుడు కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఈ వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీడీపీకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ విధంగా అక్కడ ఆ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలనే దాని మీద